వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అరకు నియోజకవర్గంలోని అనంతగిరి, డుమ్రిఖూడ, అరకులోయ, హుకుంపేట, పెద్దబయలు, ముంచంగిపూర్ మండలాలకు చెందిన పాస్టర్ల ఫెలోషిప్ నాయకుల సమావేశం హుకుంపేటలోని తోమా చర్చిలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాస్టర్ల నాయకులు అభినయ్, దర్శన్ చర్యలను ముక్త కంఠంతో ఖండించారు. జరిగిన ఘటనతో స్థానిక పాస్టర్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అభినయ్, దర్శన్ ను మొదటి నుంచే వ్యతిరేకించామని, రాజకీయ రంగుతో కార్యక్రమాలు నిర్వహించడాన్ని తాము ఎప్పటికీ అంగీకరించలేదని పేర్కొన్నారు. అలాగే నిర్వహించిన పాదయాత్రకు స్థానిక పాస్టర్ల నుంచి ఎలాంటి సహకారం అందలేదని స్పష్టీకరించారు. యూట్యూబ్ ఛానళ్లు, టీవీలలో ఏజెన్సీ ప్రాంత పాస్టర్లపై వస్తున్న విమర్శలు తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఘటనను కేవలం 24 గంటల్లో ఛేదించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ మరియు వారి బృందానికి సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా క్రైస్తవ కార్యక్రమాలకు వచ్చే దైవ సేవకులు స్థానిక ఫెలోషిప్ అనుమతితోనే రావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీకి మెమోరాండం సమర్పించినట్లు తెలిపారు. జరిగిన ఘటనపై తాము చింతిస్తున్నామని పాస్టర్ల నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో బిషప్ జాన్ ప్రకాష్, రెవరెండ్ సంజీవ్ కుమార్, రెవరెండ్ ప్రసాద్ పాల్, పాస్టర్ మోషే, పాస్టర్ జేమ్స్ ప్రసంగించారు. జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మోదా బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతగిరిలో 3 ఫెలోషిప్లు ఉంటాయి, 3 చోట్ల. అన్ని చోట్ల ఒకరికి పడట్లేదు, మనలో కూడా సార్ ఐక్యత లేదు, కలిసి ఉండట్లేదు. మనం దానివల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ కర్మజ్ గారి మీటింగ్కి, క్రిస్మస్కి ఇక్కడ మేము ఎవరు వెళ్ళలే, ఫెలోషిప్ లీడర్స్ ఎవరు వెళ్ళలే. బట్ అన్ఫార్చునేట్లీ అదర్ గ్రూప్ దే జాయిన్. అంటే మనం ఒక కట్టులో లేం కాబట్టి ఇది జరుగుతుంది. ఈ మండలంలో జరుగుతున్నప్పుడు, అరకువేలలో మండలంలో జరుగుతున్నప్పుడు అరకువేల ఫెలోషిప్ రాకపోయిన వాళ్ళే దుమ్ముడు వచ్చేస్తారు, బట్టలు ఇస్తే వచ్చేస్తారు. అంటే చూడండి, మనల్ని ఎంత లోపుగా తీసుకుంటున్నారు. బట్టలు ఇస్తూ వచ్చేస్తారు, భోజనం పెడితే వచ్చేస్తారు, చిన్న కవర్ ఇస్తూ వచ్చేస్తారు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ సమ్ సీరియస్ డెసిషన్స్ అండ్ స్టెప్స్. అరకు వ్యాలీ కాదు, అనంతగిరి అయినా, డుమ్మరుగుడైనా, హుకుంపేటైనా, పెద్దపల్లినా, ముంచిపడినా పాస్టర్స్ ఫెలోషిప్ పేరు లేకుండా ఆ సభలకు మేము వెళ్ళమని సేవకులు అనాలి. విశ్వాసులు మా పాస్టర్ గారు చెప్పకుండా మేము వెళ్ళాం ఆ మీటింగ్ అని అనగలిగితే ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితులు రావు. కాబట్టి మనం వీ హ్యావ్ టు టేక్ సమ్ బోల్డ్ స్టెప్స్. నాయకత్వం అనేటువంటిది దేవుడిచ్చే గొప్ప అభిషేకం. నాయకులు గౌరవించడం నేర్చుకోవాలి. మొదటిగా ఒక లీడర్ చెప్పాడంటే దే హ్యావ్ టు ఫాలో ద లీడర్. అన్ఫార్చునేట్లీ పాస్టర్స్ మధ్యలోనే ఆ పాస్టర్ గారండి, ఈ పాస్టర్ గారు కూడా, ఈ పాస్టర్, అలాంటి పరిస్థితులు ఉండబట్టి ఓకే సంజయ్ కుమార్ దగ్గర వెళ్ళకపోతే పర్లేదులే, ఇంకోటి దగ్గరికి వెళ్దాం, పని అయిపోవాలి మా దగ్గర. అప్పుడు అంటే ప్రసాద్ పాల్ గారు ఉంటే పట్టుకోమా ఆయన్ని, సంజయ్ కుమార్ రాబోయే పర్లేదు. వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ మీటింగ్ అండ్ గెట్ టుగెదర్ జిల్లా ఎస్పీ ఆఫీస్కి మన ఏజెన్సీలో జరిగే ప్రతి మీటింగ్ పర్మిషన్ కోసం లెటర్ వెళ్తుంది. మనం చేయవలసిన పని ఏంటంటే స్థానిక మండల అథారిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ రికమెండేషన్ లేకుండా మా మండలంలో ఏ ఒక్క మీటింగ్ అనుమతి ఇవ్వద్దు అనేటువంటి ఒక రిజల్యూషన్ మనం తీసుకుంటే పాస్టర్స్ ఫెలోషిప్ రికమెండెడ్ లెటర్ ఈ మీటింగ్స్కి అప్రూవల్ లేకపోతే పర్మిషన్ ఇవ్వమని ఎస్పీ ఆఫీస్ నుండి చెప్తే తప్పనిసరిగా మరి ఫెలోషిప్ కన్సల్ట్ చేస్తారు ఏ మండలంలోనైనా. కాబట్టి పెద్దలు ఆవేశపడే సమయం కాదు, కానీ చాలా బాధ అనిపించింది జరిగిన సంఘటన. క్రైస్తవ ఎమ్మెల్యే గారు చేయించారని చెప్పేసి అన్నారు. కానీ అది మేము పాస్టర్స్ ఫెలోషిప్ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము దయచేసి అది వెనక్కి తీసుకోవాలి.
అది ఎమ్మెల్యే ద్వారా జరిగింది కాదు. కానీ ఈయన నేను క్రైస్తవుల కోసం పార్టీ పెట్టుకొని వచ్చాను, ఇది క్రైస్తవ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చి గొప్ప మోసం చేశాడు, దగా చేశాడు. అలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడినా లేకపోతే ఆ చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా దాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇక అలాగ మాకు జరగకుండా ఈ క్రైస్తవులకు గవర్నమెంట్ తరఫున మాకు రాబోతున్న దినాల్లో మాకు మీరు ఒక భద్రతను కల్పించి మాకు సహకరిస్తారని నేను మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ముంచంపూడి మండల అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను ఫెలోషిప్లో. ఈరోజు ఈ ఉగ్గుంపేట మండలము పాస్టర్ మరి జేమ్స్ గారి చర్చిలో మనం 6 మండలాల సేవకులు కూడుకోవడం జరిగింది. ఎందుకంటే మనం 18వ తారీఖున జరిగిన ఇష్యూని బట్టి మనం చర్చించాము. దానికి కొన్ని మీడియా వారు కూడా అర్థం చేసుకుని గిరిజనుల సేవకుల మీద మోపుతున్న నిందని వారి వెనకకి తీసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ విషయంలో అందరూ కూడా మేము బాధపడుతూ ఉన్నాం కనుక మా గిరిజన ప్రాంత సేవకులు క్రైస్తవులే కాకుండా రాష్ట్రమంతా కూడా క్రైస్తవులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కనుక ఏ సేవకుల మీద నిందించకూడదని. ఎందుకంటే కొన్ని ఛానల్ వారు అంటున్నారంట గిరిజనుల సేవకులు 50 రూపాయలుగా అమ్ముడుపోతూ ఉన్నారు, 100 రూపాయలుగా అమ్ముడుపోతున్నారని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పు అండి. ఆ విషయం విని ఆ ఛానల్ చూసిన తర్వాత మేము చాలా దుఃఖిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. కనుక ఎవరు తప్పు చేస్తే శిక్ష అతనికి పడాలి తప్ప పాస్టర్ అని పలుకుతూ పర్లేదు. పాస్టర్లు అంటే అది అందరికీ చెందుతుంది కనుక ఏ పాస్టర్ అయితే పాస్టర్ పేరు చెప్పి తప్పు చేశాడో ఆ పాస్టర్కి మేము పాస్టర్ అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక పార్టీకి అధ్యక్షుడు కనుక అతను పాస్టర్ కాదని మేము తెలిసి ఈ రోజున తెలియజేస్తున్నాం. రెండవ విషయం, ఎవరు వచ్చిన ఇప్పుడు స్వార్థకు వచ్చిన వారు కానీ ముఖం తెలియకుండా ఎవరు వచ్చినా సరే కానీ మా ఫెలోషిప్ ఒక నిర్ణయం తీసుకోకుండా లేకపోతే మాతో కలవకుండా మీటింగ్ పెట్టినా కానీ స్వార్థ చేసినా కానీ అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఆ విషయంలో ఈరోజు మేము చర్చించడం జరిగింది. అది మన జిల్లా గౌరవ ఎస్పీ గారితో కూడా ఒక లెటర్ పెట్టాలని మనం నిర్ణయించాం కనుక త్వరలో ఎస్పీ గారిని కలుస్తాము. అంతేకాకుండా ప్రతి మండలం పోలీస్ స్టేషన్ వారితో కూడా కలిసి ఎవరు మీటింగ్ పెట్టినా కానీ ఫెలోషిప్ మన ఒక అనుమతి లేకుండా వారు మీటింగ్ పెట్టకూడదని స్వార్థ చేయకూడదని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాగ మనం బాధపడి చెప్తా ఉన్నామంటే స్వార్థ పేరున వచ్చి ఏది బోధిస్తున్నారో మనకు తెలియదు. స్వార్థ పేరున వచ్చి ఏది ఇచ్చి పొట్టులు తీసుకుని దాన్ని అక్కడక్కడ ఫార్వర్డ్ చేస్తున్నారో మనకు తెలియదు. దాన్ని బట్టి మేము కలిసిమెలిసి ఉన్న గిరిజనులందరూ కూడా మత మార్పిడి చేస్తున్నారని ఈ రీతిగా చిత్రీకరిస్తున్నారు కనుక ఇటువంటి గొడవ పెట్టి ఎవరు వచ్చినా మేము అడ్డుకుంటాము. మా ఏరియాలో మేము స్వార్థ చెప్తాము, మా ఏరియాలో మేము పరిచర్య చేస్తామని తెలియజేస్తూ నా మాట అల్లూరు జిల్లా జీకేవిధి మండలం జర్రల పంచాయతీ నీళ్ళతోట పాలెం గ్రామంలో అభినయ దర్శన్ అనే వ్యక్తికి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు ఏఎస్పీ గారు ఎస్ఐ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ దాడి పూర్తిగా ఫేక్ అని వారు ఒక్కరోజే ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చెప్పడం జరిగింది. ఆయన పాస్టర్ అని చెప్పడం వలన మా ఆదివాసులందరూ కూడా చాలా ఆదరించి అన్నం పెట్టి సేవలు చేసి ఎంతగానో వాళ్ళు చూసుకోవడం జరిగింది. అది అలుసుగా తీసుకొని ఒక రాజకీయ పార్టీ మీకోసం పెట్టాను, మీ సమస్యల కోసం వచ్చాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం వలన మా ఆదివాసులు ప్రేమించి ప్రాణం పెట్టేవారు కాబట్టి అది అలుసుగా తీసుకొని వాడుకొని మా ఆదివాసులైన ఆ బిడ్డల్ని ఒక 4 బిడ్డల్ని వారు జైలు పాలు చేశాడు. అంతేకాకుండా మరి ఇదంతా కూడా పేకని వాడుకోవడే చేయించుకున్నాడని ఆయన అసలు పాస్టరే కాదని తేల్చెప్పిన ఆ పోలీస్ శాఖ వాళ్ళందరికీ ఈ అల్లూరు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ తరఫున అలాగే ఈ 6 మండలాల పాస్టర్ ఫెలోషిప్ తరఫున పోలీస్ శాఖ వారికి మా ధన్యవాదాలు మేము తెలుపుకున్నాము. ఈ యొక్క ఫేక్ పాస్టర్ గారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము దాన్ని తగు చర్యలు తీసుకుని దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇలాంటివి చాలా జరగబోతున్నాయని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం అనగా ఈ అల్లూరు జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లో కింద ప్రాంతం నుండి ఎవరైనా మినిస్ట్రీ పరంగా వస్తే ఇక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ మండల ఫెలోషిప్లు ఉన్నాయి, జిల్లా ఫెలోషిప్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి మండల ఫెలోషిప్ జిల్లా ఫెలోషిప్ విత్ పర్మిషన్ తీసుకొని మీ యొక్క మినిస్ట్రీ పనులు చేసుకుంటూ పోవాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక నింద గౌరవ మీడియా మిత్రులకు ఇక్కడ చేరొచ్చిన పాస్టర్ గారులకు 6 మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా 18వ తారీఖున గూడెం మండలం జర్రెల పంచాయతీ నీరుతోటపాలెం
ఒక పాస్టర్ గారు అని చెప్పి అభినయ దర్శన్ గారు రావడం జరిగింది. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆ పరిస్థితిని చూసి మేము కేవలం సేవకులైన వారిని ప్రేమిస్తాం తప్ప ద్వేషించము. అదే దృష్టిలో పెట్టుకొని కొంతమంది అభినయ దర్శన్ గారికి ఆశ్రయం కల్పించేశారు. అది అసలు చేసుకొని ఆయన తప్పుడు యొక్క రీల్స్ చేశారు. మరి పోలీస్ శాఖ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వెంటనే దాన్ని మీరు ఛేదించినందుకు, ఆయన పాస్టర్ గారు కాదని నిర్ధారణ చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, అలాగే యూట్యూబర్ నడిపించే వ్యక్తులకు అందరికీ మా మనవి, గిరిజన ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారుల మీద మీరు నిజాలు అంటే నిర్ధారణ కాకుండా, తెలుసుకోకుండా నిందించడం సరైనది కాదని మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాము. దయచేసి మీడియా మిత్రులు, మీ అందరికీ మా మనవి ఏంటంటే, గిరిజన ప్రాంతంలో ఉన్న సేవకులు ఈ పాపములు ఎటువంటి పారిభాగస్తులు కాదన్న విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాము. అది తెలియకుండా మీరు ప్రచారాలు చేస్తున్నారు. మీరు వెనకకి తీసుకోవాలని మేము మా యొక్క గిరిజన ప్రాంతం అల్లూరి జిల్లా నుంచి మీకు మేము డైరెక్ట్గా విన్నవిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని దయచేసి మీరు కూడా మాకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే అధికారులకు, పోలీస్ శాఖ వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరొచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాట నేను ముగిస్తాను. మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అరకువేలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లందరూ కూడా మేము మొన్న దినాన్న అనగా 18వ తారీఖున అభినయ దర్శనం చేసినటువంటి ఆ డ్రామా విషయంలో మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు. యూట్యూబ్లో అక్కడక్కడ చూసేవారేమే తప్ప ఆయన పాస్టర్ని కానీ, అతను ఒక సంఘం ఉందని కానీ ఆ విషయాలు అయితే మాకైతే తెలియదు. ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా వేదన చెందుతుంది. ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం చేసినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి సేవకులు, అదేవిధంగా క్రైస్తవ సహోదరులందరూ కూడా ట్రైబల్స్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా మనవి, ఆయన చేసిన పనిలో ఎటువంటి మా సహాయ సహకారాలు లేవని మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాం. ఆయన కొంతమందిని సంప్రదించినప్పుడు కూడా మేము ఆయన ఖండించేస్తాం. ఎందుకంటే ఆయన సేవకుడిగా ఉంటే ఆయన సేవ పరంగా వచ్చేవాడు, కానీ రాజకీయ పరంగా వచ్చాడు. కాబట్టి ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదని మనస్ఫూర్తిగా చెప్తూ ముగిస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి 50 మంది అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఇటీవల కాలంలో జరిగినటువంటి అభినయం దర్శన్ మీద దాడి జరిగిన దాన్ని మన్య ప్రాంతంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజం, దైవ సేవకులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ విషయంలో మాకెవరికి తెలీదు. ఆయన కాంటాక్ట్ అయితే మమ్మల్ని చేశారు, కానీ మేమెవరూ తనతో ఉండటానికి, తనతో తిరగడానికి మేము కోఆపరేట్ చేయలేదు. కాబట్టి క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ విషయాన్ని, తనతో మేము ఉండలేదనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. అంతేకాదు ఆ విషయాన్ని పట్టుకొని క్రైస్తవ సమాజానికి మా సహోదరులు రకరకాల అబండాలు వేయటం అనేటువంటిది అది మంచిది కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇందు మూలంగా అక్కడ బాధ్యత మీరు వచ్చినందుకు మీకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది మీదే, మేము పిలిచామని వచ్చారని కాదు, కానీ మీ బాధ్యతగా మా పిలుపు మీద మీరు వచ్చారు. ఇది మాదిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన తిమోతి పాస్టర్ గారు డుమిగూడ ప్రార్థన చేస్తారు. సంజీవ్ కుమార్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత సదరు విషయాన్ని జిల్లా గౌరవ అధికారులు, పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్పీ గారు ఒక్కరోజులోనే ఆ కేసు విషయాన్ని ఛేదించి బయటికి తేవడం అనేటువంటిది మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆ విషయం బయటకు వచ్చి ఉండకపోతే మాలో కూడా ఏదన్నా అనుమానాలు ఉండేవి. కాబట్టి నిజానికి చెప్పాలంటే మంచి విషయాన్ని తొందరలో 24 గంటల్లో ఆ విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది, అభినయ దర్శన్ ఇలాగా పాస్టర్ కాదని చెప్పి ఖండించటం, దాని విషయంలో న్యాయ విచారణ చేపట్టి నిగ్గు తేల్చడం అనేటువంటి విషయం కూడా మేము హర్షిస్తూ ఉన్నాం పాస్టర్ ఫెలోషిప్ నాయకులుగా. థ్యాంక్ యూ.